హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే మీకోసం ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి అయితే వచ్చాను. చూడండి, ఎగ్ కర్రీ కోసం కావాల్సినవి ఎగ్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, అయితే పప్పుల పొడి కారం, ఉప్పు, పసుపు 1 టీ స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, ఆయిల్ 1 గ్లాసు, ఇంకా టమోటాలు అయితే మీడియం సైజు 3, ఇంకా వెల్లుల్లి అయితే ఒక 6 గడ్డలు అన్నమాట. ఇవన్నీ కావాలి ఎగ్స్ చేసుకోవడానికి. ఇంకా మనమైతే ఇవన్నీ మనము కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే బండిలో ఆయిల్ పెట్టుకొని 1 గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ పడుతుంది. ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాం. వెల్లుల్లి అయితే వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, పసుపు, వేసుకొని కరివేపాకు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి ముద్ద, ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడైతే కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇంకా టమాటాలు వేసుకున్నాను. దీంట్లోనే కారం, ఉప్పు వేసేస్తాము. మరోసారి కలుపుకొని ఇంకా మిగతా ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఇవన్నింటినీ కూడా ఒకసారి మరీ కలుపుకుందాం. మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మూత తెరిచి చూస్తాము. ఆనియన్స్ అంతా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు మెత్తగా ఫ్రై అయ్యాయి. దీంట్లో అయితే ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసేసుకున్నాము. అలాగే కొంచెం లైట్గా పప్పుల పొడి అన్నమాట వేసేసుకుని ఒకసారి కలుపుకున్నాం. కలుపుకొని తర్వాత
ఎగ్స్ని అయితే అన్నిటినీ కొట్టేసుకున్నాము, పొట్టు పడకుండా. వాటిని అన్నిటిని వేసేసుకున్నాం. బీట్ చేయకుండా ఇలాగే వేస్తామన్నమాట. వీటినైతే కాసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం. కొంచెం హైలో పెంచి మళ్ళీ తగ్గిస్తాం. తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. అయిపోయిందండి, ఫ్రై అయితే అయిపోయింది. బ్రేక్ ఎగ్స్ ఫ్రై రెడీ అయిపోయింది. అంతే. ఇంక ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అంతే, కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్ అయిపోతుంది. ఓకేనా, మరి మూత పెట్టేసుకున్నాము. అంతే, చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. తినండి, మీకే. బాగుందా? నచ్చిందా? ఓకే, సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.